సార్ పాపులర్ సీనియర్ యాక్టర్ హేమ రీసెంట్ గా అరెస్ట్ అయిన విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అదే తరహాలో ఇప్పుడు జబర్దస్త్ రోహిణి కూడా అరెస్ట్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే టాలీవుడ్ రౌడీ రోహిణి రేవ్ పార్టీలో అడ్డంగా బుక్ అయి నేను ఎలాంటి తప్పు చేయలేదు, సరదాగా వచ్చా బర్త్డే పార్టీ కంటూ మీడియాను సతాయిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు రోహిణి. ఇదే తరహాలో ఒక వీడియోని చిత్రీకరించి ఒక మూవీ ప్రమోషన్ కోసం వాడుకున్నారు. ఇంతకు ముందు ఎవరైనా యాక్టర్స్ ఇలాంటి పనులు చేస్తే బయట వాళ్ళు ట్రోల్ చేసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. సినిమా ఇండస్ట్రీలో వాళ్ళే ట్రోల్ చేసుకుంటున్నారు. ఎవరైనా సినిమా ఇండస్ట్రీలో ఏదైనా తప్పు చేస్తే అది రీసెంట్ గా వస్తున్న కామెడీ షోస్ లో ఆ పదాలు వాడడం, ఆ కామెడీ షోలో వాళ్ళని ఇమిటేట్ చేయడం, లేదంటే ఏదైనా మూవీ ప్రమోషన్ లో ఆ టాపిక్ ని యూజ్ చేసుకుని ప్రమోట్ చేసుకోవడం, అలా అరెస్ట్ అయిన వారిని కామెడీ చేస్తూ విపరీతంగా వాళ్ళ మూవీ ప్రమోషన్ల కోసం వాడుకుంటూ ఉంటారు. అది ఇప్పుడు టాలీవుడ్ లో చాలా కామన్ అయిపోయింది. ఇప్పుడు అదే తరహాలో రౌడీ రోహిణి, జబర్దస్త్ రోహిణి అంటే అందరికీ సుపరిచితం. అప్పట్లో బిగ్ బాస్ కూడా వెళ్ళొచ్చారు. ఈమె జబర్దస్త్ లో కామెడీ స్కిట్లు చేస్తూ ఉంటారు. రీసెంట్ గా ఒక మూవీ ప్రమోషన్ లో భాగంగా ఒక రేవ్ పార్టీకి వెళ్ళినట్టు, అక్కడ వాళ్ళు బర్త్డే పార్టీకి పిలిస్తే వెళ్ళానని, ఈలోపే పోలీసులు ఎంట్రీ ఇచ్చినట్టు, ఆ తర్వాత అందరూ బయటికి వెళ్లిపోయి రోహిణి బుక్ అయిపోయినట్లు, రోహిణిని అరెస్ట్ చేస్తుంటే మీడియా వాళ్ళు ఆపుతున్నట్లు, మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు రోహిణి ఏం తెలియకుండా నేను సరదాగా బర్త్డే పార్టీకి వచ్చా, నాకు ఏ పాపం తెలియదు అంటూ ఇప్పుడు టాలీవుడ్ లో ఒక సీనియర్ యాక్టర్ ని ఇమిటేట్ చేస్తూ ఆమె బాధల్ని ఈమె కామెడీ చేస్తూ మూవీని ప్రమోట్ చేసుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.